కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగితే తప్ప తనకు తన పార్టీకి భవిష్యత్తు కష్టమవుతుందని భావించిన బాబు 7 నెలలు ఇంటి ముఖమే చూడకుండా తన 63 ఏళ్ల వయసులో చేసిన సాహసం అభినందించదగిందే. మనుషులు దూరంగా ఉంటేనే మనసులు దగ్గరైతే అంతే చాలన్న సామెత రాజకీయ నాయకులకు బొత్తిగా అతకదేమో. తమను ఉద్ధరిస్తారని చెప్పేవాడు తమకు దగ్గరగా ఉన్నప్పుడే వాళ్ళ మనసులు కూడా దగ్గరవ్వడానికి ఆస్కారం ఉంటుందని జనం భావిస్తారని అనుకోబట్టే బాబు వస్తున్నా మీకోసం అంటూ తన కాళ్లకు పని చెప్పారు. లోకం కోడెక్కుస్తున్నట్లు 2800 కిలోమీటర్లు నడిచి ఒక మహాపాదయాత్రను ముగించారు. ఒకప్పుడు ఎద్దు కొద్దీ సేద్యం, సర్ది కొద్దీ పయనమంటూ చెప్పుకునేవాళ్ళు. తన ఆరోగ్యం సహకరించేదాకా ఆయన పాదయాత్ర చేసుంటే అదో రకంగా బాగుండేదేమో. అప్పుడెప్పుడో పాదయాత్ర చేసి ఢంకా బజాయించి ముఖ్యమంత్రి కుర్చీనే గెలుచుకున్న వైఎస్ లాగా తాను కూడా పాదయాత్ర చేసి మనుషులకు వాళ్ళ మనసులకు దగ్గరైపోవాలన్న తపనతోనే మీకోసం పుట్టిందనేది ముమ్మాటికి నిజం. వైఎస్ పాదయాత్ర దిగ్విజయంగా ముగిసినప్పుడు చంద్రబాబు పేషీలో ఉండే ఒక సీనియర్ అధికారి ఓ ప్రశ్న అడిగారు. వైఎస్ పాదయాత్ర ప్రభావం ఎన్నికల దాకా ఉంటుందా అని. దానికి నేనిచ్చుకున్న సమాధానం మాటలు ఎలా ఉన్నా, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నిజంగా వైఎస్ పాదయాత్ర ప్రభావం ఎన్నికల్లో ఎంత బ్రహ్మాండంగా ఉందో వాళ్లకు తెలిసొచ్చింది. బహుశా అటువంటి ప్రభావమే బాబును మీకోసం ఆలోచనకు పురుగొల్పిందనంటే తప్పేంటి? సరే, బాబు కూడా తన మీకోసం పాదయాత్రను ఎన్నికలకు దాదాపు ఏడాది ముందే ముగించేశారు. మరి దీని ప్రభావం కూడా అప్పటి వైఎస్ యాత్రలానే ఉంటుందా అంటే ఇక్కడ లాజిక్కుల ప్రకారం ఉండాల్సిందే. అయితే రాజకీయాల్లో లాజిక్కులు పనిచేయవలనే నిష్ఠుర నిజం ఒకటి ఏడ్చి చచ్చింది. జనం ఎప్పుడు, ఎందుకు, ఎవరిని ఎలా ప్రేమిస్తారో లేదా మౌనంగా దూరం జరుగుతారనే ఇదమిద్దమైన సూత్రీకరణ ఇప్పటి వరకు లేదు. జనరంజకంగా పాలించిన ప్రభువులు పూలమ్ముకున్న చోట కట్టెలమ్ముకోవచ్చు. జనమడిగిన 100 పనులు చేసి పెట్టి చివరికి అడిగిన ఆ 101 పని చేయలేక చేతులెత్తేస్తే బ్యాలెట్తో చాచి చెంపదెబ్బ కొట్టించుకోనువచ్చు. ఓటరు తీరుతో జుట్లు పీక్కున్న సందర్భాలే ఎక్కువ. చంద్రబాబు వ్యవహార శైలిని ఇదే డైరీ పేజీల్లో నిష్కర్షగా విమర్శించిన సందర్భాలతో పాటు నిర్మాణాత్మకంగా సలహాలు, సూచనలు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. వైఎస్ తప్పటడుగులతో పాటు తప్పుడు పనులు చేసిన వ్యవహారాల్ని తూర్పారబట్టిన చిరాక్షరాలు ఉన్నాయి. అయితే విమర్శల్ని సహృదయంతో స్వీకరించగలిగే విశాల హృదయంతో పాటు హుందాతనాన్ని కూడా అలవర్చుకోలేని వాళ్ళు ఎటువంటి గుణపాఠాలు నేర్చుకున్నారో అటు వైఎస్ కోటరీలోని వాళ్లతో పాటు బాబు కోటలో పాగాలేసుకున్న వాళ్లకు తెలుసు. అదలా ఉంచితే చంద్రబాబు తమను వాడుకుని ఏరు దాటేశాడంటూ బోడి మల్లయ్యలుగా మిగిలిపోయిన అర్భకులకు తక్కువేమీ లేదు. వాళ్ళవి కేవలం శాపనార్థాలే తప్ప నిర్మాణాత్మక సలహాలు కానే కావనేది కొంతమంది తెలుగుదేశం గుడ్డి దర్బారుల చీత్కరింపులు కూడా. ఏదైతేనే ఈ మెరాథన్ వాక్లో ఆయన గెలుచుకున్న మనసులెన్నో ఆయన దగ్గర లెక్కల పుస్తకంలో వివరాలు ఉండే ఉంటాయి. నౌ ఆర్ నెవర్ అనండి, డూ ఆర్ డై అనండి, బాబు చేసుకొచ్చిన యాత్ర మిగిల్చిన శేష ప్రశ్నలు చాలానే ఉన్నాయి. పాదయాత్రలు పాతయాత్రలే. జనం గతంలో ఏళ్ళు పూళ్ళు ఆయా జ్ఞాపకాలని నెమరవేసుకునే రోజులు పోయాయి. ముందొచ్చిన కొమ్ముల కంటే ఆ వెనకొచ్చిన ఇంకో తోకలకే వాళ్ల మెదళ్లలో చోటు దక్కుతుందనుకునే రోజులు దాపురించాయి. అందుకే ఎందుకైనా మంచిదని కాబోలు మరొకళ్ళు మరేవో వరాల మూటల్ని విసిరేయక ముందే బాబువారి నోటి నుంచి వేలు లక్షల కోట్ల విలువైన వరాలు రాలిపడిపోయాయి. ఎవడన్నాడు అడగందే అమ్మైనా పెట్టదని? అడక్క ముందే అన్ని వరాల్ని ప్రసాదించిన ఈ బాబురావు గారిని మనం అభినందించినా చించకపోయినా ఆయా వర్గాల వాళ్ళు నమ్మితే ఆయనకదే 10,000. ఏడి ఒకప్పటి ఆంప్రా సీఈఓ అంతర్జాతీయ పటం మీద ఆంప్రాను తాటికాయంత అక్షరాలతో దేదీప్యమానంగా కనిపింపజేసిన ఆ మహాబాబునాయుడు. ఆయనలో మార్పొచ్చింది. ఆ మార్పు ఫలితమే ఈ అనుత్పాదక పథకాల ప్రభంజనం కూడా. వాటికే జనం ఓట్లేసి తీరుతారన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని నమ్ముకున్న కొత్త బాబును ఇవాళ మనం చూస్తున్నాం. పోయినసారి 2009 ఎన్నికల్లో ఆయన గారి సుపుత్ర రత్నాల వారు లాటిన్ అమెరికన్ దేశాల్లోని నగదు బదిలీ పథకాన్ని మనమెందుకిక్కడ అమలు చేయకూడదంటూ సలహానిస్తే దాన్ని ఆయన మనసుతో ముచ్చటపడి తన మేనిఫెస్టోలో రాసేసుకున్నారు. కానీ వాటికి రాలిన ఓట్ల శాతం ఎంతో కూడా బాబు మదిలో పదిలంగా ఉండాలి.
ఇక ఈ 7 నెలల పాదయాత్రలోనూ అంతకు ముందు కూడా చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు అలుపెరగకుండా అనర్గళంగా ఆవేశపూరితంగా పదే పదే ప్రస్తావించిన అవినీతి అంశం జగన్ పార్టీని మాత్రమే టార్గెట్ చేయడానికి ఉద్దేశించిందనేది అందరికీ అర్థమైంది. బాబుకు ప్రత్యర్థి జగనేనన్న విషయము వాళ్ళ మనసుల్లో నాటుకుంది కూడా. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అయినట్లే లెక్క. అయితే అవినీతికి వ్యతిరేకంగా ఆయన ప్రకటించిన యుద్ధానికి ఓట్లు రాల్తాయా లేదా అన్నదే మొదటి నుంచి అందరికీ పట్టుకున్న సందేహం. ప్రజల నాడిని పట్టుకోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళ అభిప్రాయాల్ని ప్రభావితం చేసే విధంగా పదునైన మాట తీరుతో ఆకట్టుకోవడమే ప్రధానం, అత్యంత కీలకం కూడా. అటువంటి మాటకారితనం ఉన్న వ్యక్తుల్ని పార్టీలో వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. వైఎస్ కేసీఆర్ వంటి వాళ్ళ ఉపన్యాసాల్లో కనిపించే అద్భుతమైన మాటకారితనం తెలుగుదేశం వేదికల మీద కనిపించకపోవడాన్ని జనం గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడే సరిగ్గా 2009లో పార్టీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్కి తిరుగులేని మద్దతు లభించింది. తెలుగుదేశానికి ఊపిరిపోసిన సీనియర్ ఎన్టీఆర్లా మళ్ళీ ఎవరో ఒకరు ఆ స్థాయిలో ఉపన్యసించే వాళ్ళుంటే అద్భుతంగా ఉంటుందనే అభిప్రాయాలు వచ్చాయి. దురదృష్టవశాత్తు అటువంటి వెలితిని భర్తీ చేసుకునే పనిని చంద్రబాబు నాయుడు చేపట్టలేకపోయారు. అంతేకాదు, జూనియర్ వంటి వాళ్లను బ్రతిమాలుకుని ప్రతిసారి వాళ్ల అలకల్ని తీర్చుకుంటూ పోవడం కంటే తనదైన శైలిలో ముందుకు వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం చంద్రబాబుకు ఉండుండొచ్చు. అయితే కొంతలో కొంతైనా తమ వద్ద మందుగుండు ఉన్న వాళ్లను తర్ఫీదునిచ్చుకునే పరిస్థితిని మాత్రం ఆయన తెచ్చుకోలేకపోయారు. రేవంత్ రెడ్డి వంటి వాళ్ల అవసరాన్ని మీడియాలో ఖండన మండనలకు చర్చలకు పరిమితం చేయడం కంటే ప్రజల్లోకి పంపించి ఉత్తేజపరచడం వంటి కార్యక్రమాలు చేపడితే బహుశా పార్టీకి మరిన్ని అవకాశాలు దక్కేయేమో. 9 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీకి ఇవాళ కావాల్సింది వారసత్వపు చర్చ కాదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ మధ్య ఇటువంటి దూకుళ్లకు పాల్పడిన లోకేష్ వంటి వాళ్లకు ఆ విషయం తెలిసేలా చేయడంతో పాటు అటువంటి తప్పుడు సంకేతాల్ని పార్టీ క్యాడర్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుండాల్సింది. మొత్తం మీద చంద్రబాబు పాదయాత్రలో అక్కడక్కడ అపశృతులు ఎదురైనా అది పూర్తయింది. ఆయనతో పాటు అహర్నిశలు ఈ యాత్రకు శ్రమించిన వాళ్ళది ఓ గెలిపే కావచ్చు. అయితే 6 నెలల సాము చేసి మూలనున్న ముసల్దాన్ని కొట్టినట్లు ఇంత కష్టపడి ఖరీదైన గుణపాఠాలు నేర్చుకోవలసిన వాళ్ళు తిరిగి అవే తప్పులు చేస్తే 2014 ఏం కర్మ, అక్కడి దాకా వెళ్లకుండానే తెలుగుదేశం బీటలు వారిపోవడం మాత్రం ఖాయం. అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలని మనం అనుకుంటుంటే అసలు నిజమనే నిష్ఠూరాన్నే భరించలేని తనాన్ని మనసుల్లో పెట్టుకున్న వాళ్లకు ఎన్నెన్ని చెప్పినా వృధా ప్రయాస. అది బదిర శంఖారామం మాత్రమే అవుతుంది.